ఫస్ట్ ఏమి ఇచ్చాడండి, వాడే ఇచ్చాడు. ఎఫ్ అండ్ జీ ఈజ్ ఏ బైసెక్షన్స్ అని ఇచ్చాడు. ఓకేనా అండి. ఫస్ట్ ఏం రాస్తున్నానంటే లెట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి, జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ డి టు సి, బి ఏ బైసెక్షన్స్. అంతేనా అండి. వాళ్ళు ఇచ్చిందే నేను రాశాను. ఏం రాశాను, ఎఫ్ అనేది జీ అనేది బైసెక్షన్స్ అన్నాడు, నేను కూడా అదే విధంగా రాశాను. ఈ రెండు బైసెక్షన్ అయింది కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ అనేది కూడా బైసెక్షన్ అవుతుందా అవ్వదా అండి, అవుతుందా, అవుతుందండి. ఏ విధంగా అని అంటే ఏ బి సి మూడు సెట్స్ తీసుకున్నాను, ఎలిమెంట్స్ని తీసుకున్నాను. దీని నుంచి దీని మ్యాపింగ్, దీని నుంచి దీని మ్యాపింగ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే జీ, ఇది ఎఫ్, ఇది జీ. ఇప్పుడు దీని నుంచి దీనికి మ్యాపింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. ఎఫ్ అనేది బైసెక్షనే, జీ అనేది బైసెక్షనే కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ అనేది కూడా బైసెక్షనే అవుతుంది. ఈ జీ సర్కిల్ ఎఫ్ అనేది బైసెక్షన్ అయ్యింది కాబట్టి దాని ఇన్వర్స్ కూడా బైసెక్షన్ అవుతుందా అవ్వదా, అవుతుందండి. ఈజ్ ఏ బైసెక్షన్. ఏం రాశానండి, ఎఫ్ అనేది మ్యాపింగ్ ఉంది, జీతో మ్యాపింగ్ ఉంది, వాళ్ళు బైసెక్షన్ అని అన్నారు. దాని సర్కిల్, దాని ఏ టు సి కూడా బైసెక్షనే అవుతుంది. దాని ఇన్వర్స్ ఆల్సో ఏ బైసెక్షన్ ఫంక్షన్. నెక్స్ట్ ఎఫ్ బైసెక్షన్ అయిందంటే దాని ఇన్వర్స్ కూడా బైసెక్షన్ అవుతుందా అవ్వదా అండి. అంటే ఇప్పుడు డొమైన్ డొమైన్లోకి వెళ్తుందండి. అందుకే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి టు ఏ. అదేవిధంగా జీ కూడా బైసెక్షన్ అన్నాడు కాబట్టి దాని ఇన్వర్స్ కూడా ఏమవుతుందండి, బైసెక్షనే అవుతుంది. ఇప్పుడు ఇది డొమైన్ కోడొమైన్ సేమ్ లేవు కాబట్టి నేను సేమ్ చేస్తున్నాను. ఏ విధంగా అంటే ఫస్ట్ జీ ఇన్వర్స్ని రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి టు ఏ. ఇప్పుడు ఏమవుతుందండి, ఈ రెండు బైసెక్షన్స్ అయ్యాయి కాబట్టి దాని ఇన్వర్స్లు కూడా బైసెక్షన్ అవుతుందండి. సి టు ఏ ఈజ్ ఏ బైసెక్షన్. ఏం చేశానండి, ఏం లేదండి. ఎఫ్ అనేది మ్యాపింగ్, జీది మ్యాపింగ్, రెండు బైసెక్షన్స్ అంటే దాని ఈ రెండిటి నుండి వచ్చే ఏ టు సి అనేది కూడా బైసెక్షనే అవుతుంది. దాని ఇన్వర్స్ కూడా బైసెక్షనే అవుతుంది. ఎఫ్ అనేది బైసెక్షన్ అయినప్పుడు దాని ఇన్వర్స్ కూడా బైసెక్షనే అవుతుంది. జీ కూడా అదే విధంగా అవుతుందండి. ఈ సింగిల్గా చేస్తే కూడా ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ సర్కిల్, జీ సర్కిల్ అనేది కూడా బైసెక్షన్ ఫంక్షన్ అనే అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం డొమైన్లను సేమ్ చేసాం కదండి. ఇప్పుడు అదేవిధంగా ఎఫ్ ఈజ్ మ్యాపింగ్. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు లెట్ ఏ అనేది బిలాంగ్స్ టు ఏ, బి బిలాంగ్స్ టు బి, సి బిలాంగ్స్ టు సి అనే మూడు ఎలిమెంట్స్ని, మూడు సెట్లను తీసుకున్నానండి. ఇప్పుడు ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. దట్ ఇంప్లైజ్ ఏమవుతుందండి, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, బి. నెక్స్ట్ దానిని ఇప్పుడు ఏను ఒకటే దిక్కుంచి ఎఫ్ని అటు పంపిస్తే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుందా అవ్వదా అండి. ఇప్పుడు ఏం లేదండి, ఇక్కడ దాకా అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు 3 ఎలిమెంట్స్ని తీసుకుంటున్నాను. ఎఫ్ అనేది ఏ నుంచి బికి మ్యాపింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే దాని యొక్క ఇమేజ్ బి. ఏని అట్టే ఉంచేసి ఎఫ్ని ఇటు పంపిస్తే దాని ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. అదేవిధంగా జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు సి. దట్ ఇంప్లైస్ జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్, దాని యొక్క ఇమేజ్ ఎంత అండి, సి. ఇప్పుడు సిని అట్టే ఉంచేసి బీని అట్టే ఉంచేసి జీని అటు పంపిస్తే ఏమవుతుందండి, జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు బి అనేది వస్తుంది. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి. ఇదండి సి ఈజ్ ఈక్వల్ జీ ఆఫ్ బి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే బ్రాకెట్లని చేస్తున్నాను. ఎందుకంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ సి అనేది రావడం కోసం. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ జీ ఆఫ్ బి. జీని ఇప్పుడు బ్రాకెట్లలో రాస్తున్నాను. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ బి అంటే ఎంత అంటే జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ.
సి ఈజ్ ఈక్వల్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇది ఏ విధంగా రాసానో అర్థమైందా అండి? సి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి కదండి. ఇప్పుడు జీని అలాగే ఉంచేసి బి అనేది ఏంటండి ఎఫ్ ఆఫ్ ఏనే కదా, ఎఫ్ ఆఫ్ ఏ రాస్తున్నాను. అదేవిధంగా జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ, సి ఈజ్ ఈక్వల్ జీ సర్కిల్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ నెంబర్ని 1 అనుకున్నానండి. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఇన్వర్స్, ఇప్పుడు బ్రాకెట్లని రాస్తున్నానండి, జీ సర్కిల్ ఆఫ్ సి. నెక్స్ట్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి అంటే ఎంత అండి? బి. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఎంత అండి? ఏ. నెక్స్ట్ therefore ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ సర్కిల్ జీ ఇన్వర్స్ సర్కిల్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 నుండి ఏమవుతుందండి? ఇక్కడ ఇంకో స్టెప్ మర్చిపోయానండి. ఇప్పుడు ఏని అలాగే ఉంచేసి జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ నాట్ తీసుకెళ్తే ఇన్వర్స్ అవుతుంది కదండి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా అండి? ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 ప్రకారము జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. అర్థమైందా అండి? మళ్ళీ ఒక్కసారి మనని చూపించామన్నది ఇదే కదండి, వాళ్ళు షో ఏది చెప్పారో మనం అది చేసి చూపించాము. ఇప్పుడు లెట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి, జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు సి ఈజ్ ఎ బైజెక్షన్స్ అని వాళ్ళే చెప్పారండి. దాని ప్రకారం ఈ రెండు బైజెక్షన్స్ అయితే దాని జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ అనేది కూడా ఏమవుతుందండి? బైజెక్షన్ అవుతుంది. ఇది జీ సర్కిల్ ఎఫ్ అనేది బైజెక్షన్ అయితే దాని ఇన్వర్స్ కూడా బైజెక్షన్ అవుతుందండి. అదేవిధంగా ఎఫ్ అనేది బైజెక్షన్ అయితే దాని ఇన్వర్స్ కూడా బైజెక్షన్ అవుతుంది, జీ కూడా బైజెక్షన్, జీ ఇన్వర్స్ కూడా అదే విధంగా బైజెక్షన్ అవుతుంది. ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ జీ టూ ఈజ్ ఎ బైజెక్షన్ అవుతుంది. ఇది అయినప్పుడు ఈ రెండు అయినప్పుడు దాని కూడా బైజెక్షన్ అవుతుంది కదండి, అందుకే ఆ విధంగా రాసుకున్నాను. ఇప్పుడు ఏలో ఎలిమెంట్, బిలో ఎలిమెంట్, సిలో ఎలిమెంట్ని తీసుకొని ఏ బిలాంగ్స్ టు ఏ, బి బిలాంగ్స్ టు బి, సి బిలాంగ్స్ టు సిని తీసుకొని ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అన్నారు కదండి, అందుకే ఎఫ్ ఆఫ్ ఏ అనేది బిలా రాసుకున్నాను. ఏని అదే విధంగా ఉంచి ఎఫ్ని పంపిస్తే ఇన్వర్స్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఏ. అదేవిధంగా జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు సి, దాని యొక్క జీ ఆఫ్ బి యొక్క ఇమేజ్ సి అవుతుందండి. ఆ విధంగా రాసుకొని బిని అదే విధంగా ఉంచి జీని పంపిస్తే దాని యొక్క ఇన్వర్స్ అవుతుంది. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ జీ ఆఫ్ బిని తీసుకొని బి అంటే ఏంటండి, ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఏ కదా, అది సబ్స్టిట్యూట్ చేశాను. అదేవిధంగా జీ సర్కిల్ ఆఫ్ ఏ అవుతుంది, సి ఈజ్ ఈక్వల్ జీ సర్కిల్ ఆఫ్ ఏ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏని అదే విధంగా ఉంచి జీ సర్కిల్ ఎఫ్ని పంపిస్తే ఇన్వర్స్ అవుతుంది కదండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 ఇచ్చుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇది వచ్చింది కదండి, దీన్ని ఆర్హెచ్ఎస్ని తీసుకుంటున్నా, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్, దాన్ని తీసుకొని ఇప్పుడు సర్కిల్ని రిమూవ్ చేసుకుంటూ వస్తున్నాను. సర్కిల్ని రిమూవ్ చేయడం కోసం మనం బ్రాకెట్స్ని వాడతాం కదండి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ సర్కిల్ సి, జీ సర్కిల్ సి అంటే ఎంత అండి మనకి? బి, అదే రాసుకున్నాను. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఎంత? ఏ. ఇది నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 ప్రకారం ఏమవుతుందండి? ఈక్వల్ అయింది కదా. Please subscribe my channel. Thank you all.